సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెంచుతూ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే విపక్షాలు ఆందోళన చేయడంతో బిల్లుపై చర్చ జరపకుండానే స్పీకర్ ఆమోదించారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నీట్ పేపర్ లీక్, జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడి ఘటనపై సభలో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఓవైపు విపక్ష ఎంపీలు సభలో ఆందోళన చేస్తుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు బిల్లును అర్జున్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. దీంతో బిల్లు ఆమోదం తర్వాత లోక్సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बना। मंत्री जी आप ये प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। सभापति महोदय, मैं आपकी अनुमति से प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये है कि विधेयक पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। आप बैठिएगा ना प्लीज, कृपया आप अपने अपनी सीट पे आसीन हो जाइए। कृपया आप अपनी अपनी चेयर पे आसीन हो जाइए। अगला कार्रवाई करेंगे। आप इतने महत्वपूर्ण सब्जेक्ट पे चर्चा भी नहीं किए हैं। आपको अपॉर्चुनिटी दी जा रही है, आप चर्चा नहीं करना चाह रहे हैं। अगर आप चर्चा नहीं करना चाहते हैं, सभा की कार्यवाही कल मंगलवार दिनांक 4 अगस्त 2026 को प्रातः 11 बजे तक के लिए హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ పార్లమెంటు మకర ద్వారం ముందు ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. అయోధ్య రామ్ మందిర్ విరాళాల చోరు నిరసిస్తూ పార్లమెంటు మకర ద్వారం ముందు ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండియా కూటమి ఎంపీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని అమిత్ షా సభకు హాజరు కాకుండా కాంగ్రెస్ సభను అడ్డుకుంటుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలు, వారిపై జరిపిన లాఠీచార్జ్, చందా చోరీ వంటి కీలక అంశాలపై ప్రధాని అమిత్ షాలు పార్లమెంటు వేదికగా సమాధానం చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు.